అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనము చదువుకుందాం. చదవబడినటువంటి లేఖనం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన నామముని వందనాలు, స్తోత్రాలు. నేను ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధన జరగకూడదని ప్రభా, అపవాది తండ్రి ఎన్నో ప్రయత్నాలు ఆటంకాలు చేసినప్పటికీ ప్రభా తండ్రి, మీ కార్యానికి ప్రభా లోకంలో ఏ మానవుడు కూడా అడ్డు వేయలేడు కాబట్టి ప్రభా, నేను ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడు మంచి వేసి పెట్టిన మీరు మమ్మల్ని గ్రహించి నేను ఎంతవరకు పాటలను ఆరాధనలు చేసే సహాయం పొందుతున్నాను. దేవుడును అల్పుడును ఎందుకు పనికిరాని వాడని ప్రభావం మీరు బలపరుచుకొని కొన్ని మాటలు ప్రభా బిడ్డలకు ప్రకటించడానికి సహాయం ఇచ్చేది. దేవుడైన ప్రభా మీ బోరుగా వాడుకుని మీరే నా నోటిలో నుంచి మీ యొక్క జీవవాక్యములను బయలుచేయమని యేసునామమున తండ్రి. మంచిది ప్రియమైన వలన మనం చదువుకునే లేఖన భాగంలోంచి మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథంలోంచి గతించినటువంటి ఉపవాస కూడికలు మనం ప్రారంభించినటువంటి మొదటి దినం నుండి ఇది 3వ దినము. మొదటి దినాన్ని దేవుని దాసులు అభిషేకులు అద్భుతమైన సందేశాన్ని మనకి వినిపించినారు. ఏంటి ఆ సందేశం అంటే, లోకములో చిక్కులు ఉంటాయి కాబట్టి ఆ చిక్కులను విడిపించడానికి, ఆ చిక్కుల నుండి తప్పించుకోవడానికి మానవుడు ఏ రీతిగా ప్రయత్నం చేయాలనేది దేవుని దాసులు అద్భుతమైన రీతిలో సందేశాన్ని ఇచ్చారు. 2వ దినాన్ని దేవుని బిడ్డలు ఎలాగూ ప్రార్థన చేయాలనేది దేవుని దాసుల ద్వారా మాట్లాడారు. ఎలాగూ ప్రార్థన చేయాలి, ఒక కుటుంబముగా ప్రార్థన చేయాలి, సంఘముగా ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. మంచిది ప్రేమైన వలన అద్భుతమైన సందేశాలు మనం విని ఉన్నాము. అది రాత్రికాల సమయంలో నేను చెప్పే సందేశం ఏమిటంటే, మనం చదువుకునే లేఖన భాగంలో ఉన్నది ఉపవాస కుడికులు అని దేవుని సేవకులు ప్రకటిస్తే మానవులైన మనకు, విశ్వాసులమైన మనకు మనసులో ఒక కోరిక ఉంటుంది కదమ్మా. ఉపవాస కుడికలలో విశ్వాసులమైన మనకు మనసులో ఉండే కోరికలు ఏమిటి అంటే, ఆ కోరికలు ఒక పేపర్ మీద మనము రాసుకుంటాము. ఏంటి? ఉపవాస దినాలలో నేను రాసుకున్న కోరికలన్నిటిలో నేను ఆ కోరికలను పట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు నా కోరికలను దేవుడు నెరవేర్చబోతున్నాడని విశ్వాసం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది ఉపవాస దినాలు అనగా. అయితే ప్రేమైన వలన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ప్రార్థన చేసినది ఎవరు అని మనం చూసినట్లయితే, ఎవరమ్మా మొట్టమొదటిగా ప్రార్థన చేసిన వారు ఎవరు అంటే, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ప్రార్థన చేసిన వారు ఉన్నారు. తర్వాత అబ్రహాము గారు ఉన్నారు, హాగరు ఉండాలి, ఇలాగా ఉంటారు. మొట్టమొదటిగా ప్రార్థన చేసిన వారు బైబిల్ గ్రంథంలో కయేలు ఉన్నారు. ఎవరమ్మా? కయేలు ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అయితే ఈ దినాన్ని ప్రార్థన గురించి నేను చెప్పడం లేదు, కానీ ఈ దినాన్ని ప్రార్థన గురించి కూడా ఉంటుంది. అయితే అపొస్తలుడైన పౌలు గారు, లేకపోతే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కల్వరి కాంతి సహవాసం నుండి దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి ప్రేరేపణ, దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అనేది ఏకదినాన్ని మనం ఆలోచన చేద్దాము. ప్రేమైన వలన ఏమిటి ఆలోచన అంటే, ఉపవాస దినాల్లో
మన యొక్క కోరికలను మనకు అనేకమైన ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఆ కోరికలు దేవుణ్ణి కోరటము కాదు కానీ ఏంటమ్మా, ఆ కోరికలు దేవుణ్ణి కోరటము కాదు. మొట్టమొదటిగా మనం చేయవలసినది ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మనకి ఏ కోరిక ఉన్నదో, మనకి ఏ అవసరం ఉన్నదో దేవునికి ముందుగానే చెప్పాలి, తెలుసు. అందుకనే పాట పాడుకుంటాడు కదా, ఎల్లోయి అంటే ఏంటి? తెలుసు. చూచుతున్న దేవుడు నువ్వు. నీకే సమస్య ఉందో, నీకే అవసరం ఉందో, నీకే అక్కర ఉన్నదో దేవుడు చూస్తున్న దేవుడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రేమైన వలన అపొస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీయులకు రాస్తున్న పత్రికలో అనేకమైన ప్రార్థనలు చేస్తూ సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ చివరికి వచ్చేసిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను అంటున్నాడు. ఏంటది? నిరీక్షించుచున్నాను అంటున్నాడు. అంతేకాదు, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుణ్ణి ప్రార్థించుచున్నాము అంటున్నాడు. ఇదేంటి? ఉపవాస కూడికలకు దేవుని దాసులు రప్పించారు, పిలిచారు. ఉపవాస కూడికలో మనం ఏది అడిగినప్పటికీ దేవుడు మీకు ఇస్తాడు అని చెప్పాలి గాని ఇదేంటి అంటారా? చూద్దాము ప్రియమైన వలన. అయితే ఈ లోకంలో ఒక దైవ సేవకుని ఎవరైనా ఒక ఇంటికి పిలుచుకున్నప్పుడు, ఒక ఇంటికి ఆహ్వానించినప్పుడు దైవ సేవకుడు చేయవలసిన ప్రార్థన ఏమిటి? అమ్మా, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీకు దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడు, నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు అని ప్రార్థన చేస్తాడు. అంతే కదమ్మా. లోకములో ఏ దేవుని సేవకుడైనా ఏ కుటుంబానికి వెళ్ళినప్పటికీ వారు చేసే ప్రార్థన ఏంటి? అమ్మా, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు అని ప్రార్థన చేస్తే దేవుని సేవకునికి నీవు గౌరవిస్తావు, నీవు దేవుని సేవకుని ప్రేమిస్తావు. అదే సేవకుడు నీ ఇంటికి వచ్చి, అమ్మా, నీ జీవితం మార్చుకో, నీ కుటుంబాన్ని మార్చుకో, నీ జీవితమును చక్కబెట్టుకో అంటే ఎలా ఉంటుంది మనకి? ఏంటంటే, నా కుటుంబాన్ని దీవిస్తారని మిమ్మల్ని ప్రేమించి నిన్ను పిలిచాను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని మిమ్మల్ని పిలిచాను ఈ రాత్రి కాల. అంతేగాని నా కుటుంబము వచ్చిన తర్వాత నీ కుటుంబాన్ని మార్చుకో, నీ జీవితమును మార్చుకో, నీ సంసారం మార్చుకో అని నాకు చెప్తున్నారండి పాస్టర్ గారని వెంటనే పాస్టర్ గారి మీద మనము అలుగుతాము ప్రియమైన వలన. అయితే విశ్వాసమైన మనము బాగుపడాలంటే, విశ్వాసమైన మనము ఆశీర్వదించబడాలంటే, విశ్వాసమైన మనం ప్రియమైన వలన దీవించబడాలంటే అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారంటే, మొదటి ప్రార్థన, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని. మామూలుగా ప్రార్థన చేయట్లేదండి, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడంటే ఆయన అపొస్తలుడైన పౌలు గారు. రాత్రికాల సమయంలో మీరు ఉపవాస దినాలు అనేకమైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ కూడా మీకు నెరవేర్చాలి దేవుడు అంటే, మొదటిగా మన జీవితంలో ఉన్నటువంటి దుష్కార్యములను మనము తీసివేసుకోవాలి. దుష్కార్యములు తీసివేసుకోకుండా ఉపవాస దినాలు కదా, భోజనం చేయకుండా దేవుని సన్నిధానానికి వచ్చి ప్రభువా నాకు ఇది కావాలి అంటే దేవుడు నీకు ఇవ్వడు. దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడు అంటే ఆయన చేస్తున్న ప్రార్థనలో ఏ దుష్కార్యమైన చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళని ప్రార్థన చేస్తున్నారు. అయితే లోకంలో మానవులైన మనకు అనేకమైన కోరికలు ఉంటాయి. శరీర సంబంధమైన కోరికలు మానవులకు ఉంటాయి ఎక్కువగా. ఏంటి శరీర సంబంధమైన కోరికలు? ఉపవాస దినం వచ్చిన మనము, అయ్యా నా బిడ్డ విషయంలో ఒక అద్భుత కార్యం జరిగించి ఇచ్చికే ప్రార్థన చేయకపోతే 7 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావే, ఉపవాస దినాల్లో నేను పాస్టింగ్ ఉండి నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నా కుటుంబమును కూడా ఆ రీతిగా దీవించు ప్రభు అని ప్రార్థిస్తాము.
కానీ దేవుడు ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారి ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా వలనని అపొస్తలుడైన పౌలు గారికి వేదన ఉంది, బాధ ఉంది. ఓ ప్రియమైన వలన ఆయన ఎంతో శ్రమతో అంటున్న మాట, మిమ్మల్ని దేవుడు దీవించాలంటే, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా ప్రియమైన వలన మీలో ఉన్న దుష్కార్యములను మనము తీసివేసుకోవాలంట. ప్రియమైన వలన తీసివేసుకోవాలి. ఓ మానవుడు అంటాడు కదా, ఓ దేవుడి మందిరానికి వస్తున్నాం మనము, ఉపవాసాలు ఉంటున్నాం మనము. ప్రియమైన వలన నేనే పాపం చేయట్లేదు, నేను అడిగినది దేవుడు ఎందుకు ఇవ్వట్లేదని మనం అనుకుంటూ ఉంటాము. ఓ నేనే తప్పిదము చేయట్లేదు, నేను దేవుడి సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఎందుకని ఆలకించడం లేదు అని మనం అనేకమైన సార్లు మనం అనుకుంటూ ఉంటాము. కానీ ప్రియమైన వలన ఆ ప్రార్థన విషయంలో దేవుడు నీకు జవాబు దయచేయాలంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వలన అనేకమైన మాటలు మనకి కనిపిస్తాయి. ఏమిటి అంటే, దేవుని గ్రంథంలోని ధర్మశాస్త్రమును మనం పాటించాలి. ఏంటి ధర్మశాస్త్రము? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. నువ్వు కనుక వేరే ఒకరిని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఉపవాస దినాల్లో దేవుడిని మనం అడిగేసిన ఉత్తరాన్ని మనకి ఇచ్చేది దేవుడు. ఓ దేవుడిని అడిగి దేవుడు మనకి ఇవ్వాలంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి మాటల ప్రకారముగా మన జీవితం మనము జీవించాలి. జీవించాలి. అంతేకాదు మనం అనుకుంటాం కదా, ఏ పాపము చేయలేదు అనుకుంటాము. కానీ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు చర్చిలోనికి ఉన్నప్పుడు కూడా నీవు పాపము ఆలోచనలు మనలో ఉంటాయి. నీవు బయటకు వెళితే పాపము ఆలోచనలు నీకు ఉంటాయి. ఇంటిలో ఉంటే నీవు పాపము ఆలోచనలు నీ మనసులో రేకెత్తిస్తుంది అపవాదిగాడు. అవునే కదండి? చర్చిలో ఉన్నప్పటికీ నీ మనసు మన అనేకమైన మనసులు ఎక్కడ ఉంటాయి? బయట తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. చర్చిలో ఉన్నాము మనము, ఆరాధన చేయడానికి వచ్చాము మనము, కానీ మన మనస్సు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, పాపము చేస్తుంది. ప్రియమైన వలన పాపం అంటే ఏదేదో అంటారు కదా, పాపం అంటే కేవలం చూపు ద్వారా పాపము కలుగుతుంది. ప్రియమైన వలన అది రాత్రికాల సమయంలో చర్చి బయట పాపం ఉంటుంది, చర్చిలో పాపం ఉంటుంది. ఏమిటి మీరు అనుకుంటారా? పాపం వలన వచ్చిన జీతము మరణము. చర్చిలో చనిపోయిన వారు లేరా? బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అననీయ సత్యన ఏం చేశారు? మరి ఏం చేశారమ్మా? చాలా విశ్వాసులు, మనకంటే మంచి విశ్వాసులు వాళ్ళు. కానీ ఏం చేశారు? వారు వచ్చి మందిరంలోనికి వచ్చి అబద్ధమాడారు, పాపము చేశారు. అబద్ధము పాపము. దేవుని మాట వెనకపోవటము పాపము. ప్రియమైన వాళ్ళ దేవుని మందిరానికి వస్తున్నాం మనము, అనేకమైన సార్లు మందిరంలో ఉండి కూడా మనం పాపము చేస్తున్నాము. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకపోవటము పాపము, దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వకపోవటము పాపము. ప్రియమైన వాళ్ళ అంతేకాదు రాత్రికాల సమయంలో దుష్కార్యం అనగా ఏమిటనేది ఎక్క దినాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, దుష్కార్యం అనగా ఏమిటి? దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోవటం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, ప్రభువా నాకు అది కావాలి అంటే దేవుడు అలక్ష్యం చేస్తూ ఉంటాడు. ప్రియమైన అలక్ష్యం చేయడు కానీ ఆలస్యం చేస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రియమైన వలన దుష్కార్యం మనకి ఏమిటంటే ఆధ్యాత్మికమే దుష్కార్యం. ప్రార్థన చేయకపోవడమే దుష్కార్యము. ప్రియమైన వలన అందుకనే పౌలు గారు వారికి ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి వేదనను బట్టి, బాధలను బట్టి రాత్రి కాల సమయంలో దేవుని సేవకులకు నుండి తపన ఏమిటంటే, అయ్యో నా బిడ్డలు ఎక్కడ తప్పిపోతున్నారు. ఆయనకి ఇచ్చిన బిడ్డలు మనందరం కూడా, నా బిడ్డలు ఎక్కడ తప్పిపోతున్నారు. ఉపవాసాల ప్రార్థనలు పెట్టడం ద్వారా మరలా వారు నిన్ను పట్టిన ప్రజలు ఏ రీతికైతే ఉపవాసం ఉండి గోలు పట్టు కట్టుకొని దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసి తమ తప్పులను ఒప్పుకుంటే దేవుడు పంపిస్తానన్న కీడును పంపించకుండా ఆశీర్వాదంలో దేవుడు పంపించాడు. దేవుని సేవకుడు అదే తప్పన. ప్రియమైన వాళ్ళ అయ్యో నా ప్రజలు, నా బిడ్డలు, దేవుడు నాకు ఇచ్చిన గొర్రెలు ఎక్కడ తప్పిపోతున్నారో, ఏ దుష్కార్యములకు లోపల లోనైపోతున్నారో అని తప్పన
దేవుని సేవకులకు. అందుకని ఎంత శ్రమైనప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ ప్రియమైన వాళ్ళ, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ అంటారు కదా, నా ప్రజలు లేకపోతే నా విశ్వాసులు ఏ దుష్కార్యంలో పడకుండా వలనని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అది రాత్రి కాల సమయం ప్రియమైన వాళ్ళ, దుష్కార్యంలో ఏమిటి ఏంటి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రియమైన వాళ్ళరా, మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మొదటిగా దుష్కార్యం ఏమిటి అని మనం చూస్తున్నట్లయితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మొదటి మాటగా చూసినట్లయితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. సరిపడి దుష్కార్యము ప్రియమైన వాళ్ళను ఆలోచన చేస్తున్నట్లయితే ఏమిటి దుష్కార్యాలు అని మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో ఉపవాసం గురించి చూసినట్లయితే అపోస్తలుడు పేతురు గారు రాస్తూ అంటున్నారు కదా, మొదటి 3వ అధ్యాయము 14వ వచనం అంటారు కదా, ఏమనంటే మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను, ఏంటమ్మది మీరు ఏంటమ్మా ధన్యులే అంటే, ధన్యులు కాదు అక్కడ, ధన్యులే. ఎందుకని ధన్యులే అంటాడంటే, ఎందుకంటే నీతి నిమిత్తము శ్రమ పడిన మీద ధాన్యము. అవును, ఏక దినాన్ని నీతి మాటలు దేవుడు తన దాసుల ద్వారా పలికిస్తాడని ఉదయం ఈ రాత్రి కాల సమయంలో మీరందరూ కూడా ఎంతో మంది పనులు వదులుకొని శ్రమ అనుకోకుండా ప్రియమైన వలన నీతి నిమిత్తము శ్రమ పడిన వారు మీరు. లేలియా, శ్రమ పడకుండా ఫలితము రానే రాదు. వస్తుందండి, రాదమ్మా, ఫలితము రాదు. అందుకని దేవుని దాసులు గురించి తప్పనేమిటంటే, నా బిడ్డలు ఎక్కడ ఏ దుష్కార్యంలో ఉండిపోయారో అని వారిని ఏకం చేసి వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుడు తన దాసులకు ఇచ్చినండి మొదటి మాటలో ప్రియమైన వాళ్ళరా, మీరు ఏమిటండి నీతి నిమిత్తము శ్రమ పడిన వారు ధన్యులు అంటాడు ప్రియమైన వాళ్ళరా. నీతి నిమిత్తము మనం ఒక రోజున దేవుని మందిరానికి రావడానికి ప్రియమైన వాళ్ళరా, అదే రోజుని ఒక మంచి పాత్రం జరుగుతుంది, అమ్మ గంటకి నీకు 5 దినాలు ఇస్తాను రా అని తనకి పిలిచినప్పుడు నీతి మాటలు వినడానికి ఆ 5 దినాలను కూడా లెక్క చేయకుండా దేవుని మందిరానికి వస్తామే, వారితో దేవుడు అంటున్నాడు కదా, వారు ధన్యులు. ఈ రాత్రికాల సమయంలో కలవరికి సహవాసం అనేక మంది బిడ్డలు ఉండవచ్చు, మంగపాయలు అనేక మంది బిడ్డలు ఉండవచ్చు. కానీ ప్రియమైన వాళ్ళ, ఎవరు ధన్యులు అంటే నీతి నిమిత్తము శ్రమ పడ్డారు. బేస్మెంట్ లేకపోయినప్పటికీ, అక్కడ కాదు ఇక్కడ అన్నప్పటికీ ప్రియమైన వాళ్ళ, నీతి గల మాటలు దేవుని మందిరంలో దొరుకుతాయని శ్రమపడి వచ్చినటువంటి మీరు ధన్యులు అంటున్నారు. అంతేకాదు ప్రియమైన వాళ్ళ, దానియేలు గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దానియేలు గారికి ప్రియమైన వాళ్ళ, ఒక రాజుగా సింహాసనం కూర్చోడానికి ఆయన ఊరికి రాజు అయిపోలేదు. ఎలాగో రాజు అయ్యాడంటే, రాజుగారు పెట్టే భోజన పదార్థములను నేను తినను అని ఆ భోజనాలు తిని నేను అపవిత్రుడను పరుచుకోను. నీతి నిమిత్తము హింసింపబడే వారు దానిలో నీతిగా నిలిచాడు కాబట్టి దానియేలు రాజుగా అభిషేకించాడు దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరంలో వచ్చే మనము నీతిగా కనుక మనం నిలబడితే మనకంటే ధన్యులు భూలోకంలో మరెవరు కూడా లేరు ప్రియమైన వాళ్ళ, లేరు. నీతి నిమిత్తము ధన్యులు అంటాడు. అంతేకాదు మోషే గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మోషే గారిని కూడా ప్రియమైన వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, విద్యావంతుడు ధనవంతుడు అయినప్పటికీ ఐగుప్తు ధనము కంటే నా దేవునితో నిందపడుట నాకు ఎంతో భాగ్యము అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఎంతో భాగ్యం అన్నాడు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఆయన పేరు రాయించబడ్డాడు. ఎక్కడనాలి నీవు మనమందరం కూడా పనులను మానుకుని దేవుడి మందిరానికి వచ్చాము.
మనకంటే ధన్యులు మరెవరు కూడా లేరు. నీతి నిమిత్తము నీతి మాటలు వినడానికి వచ్చిన మనమే ధన్యులము. ప్రియమైన వాళ్ళు, మనమే ధన్యులము. అయితే మనం ఈ దినాలు ఆలోచన చేసినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు దేవుని బిడ్డలైన మనం ఎలా ఉండాలనేది జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలైన మనం ఎలా ఉండాలంటే మొదటిది నీతి నిమిత్తం మనం శ్రమ పడాలి. నీతి నిమిత్తం మనం శ్రమ పడాలి. కానీ మానవులైన మనం ఎలా ఉంటున్నామంటే ఎవరైనా మనము అన్న మాటే ఈ ఫలానాది అన్నవరు కదా అంటే ఎంత కోపం వచ్చేస్తుందో. కానీ దేవుని విషయంలో, నీతి విషయంలో ప్రియమైన వలన హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అంటున్నాడు. ప్రియమైన వలన వారిదే అంటున్నాడు. అంతేకాదు మనం ఆలోచన చేసినట్లయితే నీతి నిమిత్తము దానియేలు గారు, మోషే గారు ప్రియమైన వలన దేవుని కొరకు ఛాయిగా జీవించారు. కాబట్టి ఒకానొక వచ్చిన వారిని దేవుడు వారి పేర్లను జీవన బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు. అయితే ఈ రాత్రి కాల సమయంలో నీతి నిమిత్తం మనం కనుక హింసింపబడితే మన పేర్లను దేవుడి జీవ గ్రంథంలో వ్రాయిస్తాడు. ప్రియమైన వల్ల హల్లెలూయా. రెండవది జ్ఞాపకం చేస్తాను. రెండవది సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాము. నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలులు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. సరిపోద్దమ్మా. 21వ అధ్యాయం 3వ వచనంలో మరొకసారి మనం చదువుదాం అందరూ కూడా. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట కంటే బలులు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము వచ్చినాడు. ప్రియమైన వలన నీతి న్యాయములను అనుసరించి నడుచుకుని కంటే బలులు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము అంటాడు. ప్రియమైన వలన ఏది ఇష్టము అంటే నీతి న్యాయములు, నీతివంతులు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారంట. హల్లెలూయా. నీతి న్యాయంగా ఉన్నవారు ఆయన ముఖ దర్శనము చూస్తారు. అంతేకాదు ప్రియమైన వలన మనం ఆలోచన చేసినట్లయితే, మనం చూసినట్లయితే నీతిగా ఉండాలి. నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటా బలులు అర్పించడం కంటే యెహోవాకు ఇష్టమన్న రీతిగా నీతి న్యాయం అనుసరించినట్టు మరి ఏం చేసిందంటే ఉత్తమమైన దాన్ని ఆమె ఎన్నుకున్నది. హల్లెలూయా. మరి ఏమెన్నుకున్నదంటే ఉత్తమమైన దానిని మరియా ఎన్నుకున్నది. అయితే మార్తలో లోకంలో ఎంతో దేవుడు అంటారు కదా, మార్త అయితే అనేకమైన పనులు చేస్తుంది. దేవుని పాదముల దగ్గర కూర్చోలేదు. కానీ మరి అయితే ఉత్తమమైన దానిని ఆమె ఎన్నుకున్నది. ప్రియమైన వాళ్ళ ఈ రాత్రి కాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన మీరు కూడా ఏమి ఎన్నుకున్నారంటే ఉత్తమమైన దానిని మీరు ఎన్నుకున్నారు. ప్రియమైన వాళ్ళగా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నారు. ఎందుకంటే దేవుని దాసుల గురించి ఆలోచన తలపెట్టి నా పిల్లలు ఏ దుష్కార్యంలో కూడా పడకూడదని ఆయన ఆలోచన, ఆయన తలంపు. అపొస్తలుడైన పౌలు గారికి అదే తలంపు ఉంది. ఆయన ప్రార్థిస్తున్నారు, అయ్యో నా బిడ్డలు ఏ దుష్కార్యంలో కూడా వారు పడిపోకూడదు. అంతేకాదు మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చూస్తున్నట్లయితే, 6వ వచనం నుంచి మనం చూస్తున్నట్లయితే అక్కడ కూడా కొన్ని మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. 6వ అధ్యాయం 6వ వచనం నుంచి దహన బలులను, ఏడాది దూడలను, సరిపోద్దమ్మా. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఏది ఉత్తమము అంటే దహనములు అర్పించుట కంటే దేవుని మాట వినడం మేలు, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినడం మేలు. ప్రియమైన వాళ్ళ ఈ
రాత్రి కాల సమయంలో జీవముల దేవుని మాటలు వినడానికి వచ్చిన మనము దేవుడు మనతో అంటున్నమాట, మనుషుడా ఏది ఉత్తమం అది నీకు తెలియచేయబడి ఉన్నది అంటున్నాడు. ఏది ఉత్తమం అంటే మళ్ళా మనం చదువుకున్న అపొస్తలుల కార్యాలు కొరింథీయులకు రాసినటువంటి 2 కొరింథీయులు 13వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతే ఏది ఉత్తమము అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రియమైన వాళ్ళ అపొస్తలుడైన పౌలు గారు అక్కడ ప్రార్థిస్తున్నారు. ఏది ఉత్తమము అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే మనుషులైన మనుషులు ఎలా ఉండాలంటే, భ్రష్టులు ఎలా ఉండాలంటే ఏ దుష్కార్యము చేయకుండా వాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే ప్రియమైన వల్ల మేలైనది చేయవాలని ప్రార్థన చేస్తున్నాడు. సంఘ విశ్వాసమైన మనం ఎలా ఉండాలంటే మేలైనది మాత్రమే మనము తోటి విశ్వాసుల పట్ల మనం చేయాలి. మేలుకరమైనది చేయాలి కానీ హానికరమైనది మన విశ్వాసమైన మనం చేయడానికి వీలు లేదు. ఎప్పుడైతే మేలైనది కనుక నువ్వు చేస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడిని ప్రార్థనకి జవాబిస్తాడు ప్రియమైన వాళ్ళరా. అంతేకాదు మేము సత్యమునికి విరోధంగా ఏమి చేయలేము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయించున్నాము. దేవుని సేవకులు కూడా ఎందుకు ఆయనకి శ్రమ, ఎందుకు ఆయనకి కష్టం అంటే సత్యము తెలియజేయడానికి సత్యము మిమ్మల్ని ఎలాగ చేస్తుందండి, స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, బానిసత్వంలో నుంచి విడిపించి స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రుడైన వాడు తన తండ్రిని ఏది అడిగినప్పటికీ తండ్రి కానీ ఆదరణ ప్రియమైన వల్ల స్వతంత్రుడు అవడం మనం మొదటిగా నేర్చుకోవాలి. ఉపవాస దినాల్లో ప్రియమైన వల్ల దేవుని సన్నిధానంలో అడిగినదల్లా దేవుడు నీకు ఇవ్వాలంటే మొదటిగా మనం ఏమవ్వాలంటే స్వతంత్రులు మనము అయిపోవాలి. అంతేకాదు ప్రియమైన వల్ల 9వ వచనంలో మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండని ఎడల సంతోషించదు అంటే సరిపోతారు. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారమ్మా ఇక్కడ, మేము బలహీనులమై ఉన్నను మీరు ఎలా ఉండాలమ్మా, బలవంతులై ఉండాలి. హల్లెలూయా. దేవుని సేవకుల యొక్క తప్పన, దేవుని సేవల యొక్క ప్రయాసం ఏమిటంటే ఒకవేళ శరీర రీతిగా మేము బలహీనులుగా ఉన్నప్పటికీ నా బిడ్డలు ఎలా ఉండాలని ఆయన కోరిక, బలవంతులుగా ఉండాలని ఆయన కోరిక. అపొస్తలుడైన పౌలు గారికి అదే కోరిక, అదే తపన ప్రియమైన వాళ్ళరా. ఏమంటున్నారంటే మేము బలహీనులమై ఉన్నాను మీరు బలవంతులై ఉండినేలా నేను సంతోషించదును. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థన చేస్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. ఎవరి గురించి ప్రార్థిస్తున్నాడు? కొరింథీలో ఉన్న సంఘము కొరకు ప్రార్థిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు మనం అడిగినదల్లా మనం దేవుడు దయచేయాలంటే మనం ఏ దుష్కార్యము చేయకూడదు, హానికరము చేయకూడదు ప్రియమైన వాళ్ళరా. అంతేకాదు భ్రష్టులుగా కనబడకూడదు, దేవునికి భ్రష్టులుగా మనం కనబడకూడదు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, మనం సత్యమునే మాట్లాడాలి. మన దేవుడు సత్యవంతుడు కాబట్టి నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, ఆ సత్యము ద్వారా తప్ప మరొకడు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళడు ప్రియమైన వల్ల. అయితే రాత్రికాల సమయంలో ఉపవాసం కూడికి వచ్చిన మనము అనేకమైన కోరికలతో మనం వచ్చి ఉన్నాము ప్రియమైన వల్ల. నా జీవితం ఒంటరిగా ఉంది, నేను ఒంటరి దానిలో నాకు సమస్యల నుంచి ఎవరు విడిపిస్తారు అని అనేకమైన సార్లు మన మనసులో వేదన కలిగి ఉంటుంది, బాధన కలిగి ఉంటుంది ప్రియమైన వల్ల. నీ వేదన తీయాలంటే, నీ బాధను దేవుడు తీయాలంటే మన జీవితంలో ఎలా ఉండాలంటే ఏ దుష్కార్యము కూడా మనము చేయకూడదు. అంతేకాదు మనము దేవుని విషయంలో భ్రష్టులుగా తయారవడానికి వీలు లేదు ప్రియమైన వల్ల. ఉపవాస కూడికల ద్వారా మనలను మరలా పురికొల్పడానికి, చిగురించడానికి ప్రియమైన వల్ల
దేవుడి ఉపవాస కోడికలు తన దాసుల ద్వారా ఏర్పాటు చేశాడు. అయితే రాత్రి కాల సమయంలో దేవుడు అంటున్నాడు కదా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలండి, దేవుడు మనల్ని దీవించాలంటే ప్రియమైన వాళ్ళరా, మనం పరిస్థితులకు కాకూడదు. అంతేకాదు మనం సత్యములకు విరోధముగా ఏది కూడా చేయకూడదు. అందుకనే అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు చివరిగా, ఒకవేళ మేము బలహీనులుగా ఉన్నప్పటికీ మీరు ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి ప్రియమైన వాళ్ళ. దేవుని సేవకులు ఆత్మీయ జీవితంలో బలవంతులుగా ఉన్నప్పుడు దేవుని సేవకులు ఏ రీతిగా బలవంతులుగా ఉంటారు, మీరు కూడా అదే రీతిగా బలవంతులుగా ఉండాలని ఆయన కోరిక, ఆయన తపన ప్రియమైన వాళ్ళ. ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు కదా, నీ ప్రార్థన నీ కోరికలన్నీ కూడా దేవుడు ఆలకించాలంటే మనం ఎలా ఉన్నామంటే పరిశుద్ధులుగా మనం మాత్రం ఉండడానికి వీలు లేదు ప్రియమైన వాళ్ళ. ఉపవాస ప్రార్థనలో మన జీవితంలో కోరికలు ఉంటాయి, శరీర సంబంధమైన కోరికలు కాదు, కానీ మనకి ఆత్మ సంబంధమైన కోరికలు. ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుని అడిగింది యెహోవాయే. ఆత్మ సంబంధమైన కోరికలు నువ్వు అడగాలి. మొదటిగా ఆత్మ సంబంధమైన కోరికలు కనుక నీవు అడిగితే యెహోవా చూస్తున్న దేవుడి కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి సమస్తమును కూడా దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. అయితే రాత్రికాల సమయంలో మనం అనుకుంటాం ఒక్కడే ఒంటరి దానిని అనుకుంటాము, కానీ నువ్వెప్పుడు కూడా ఒంటరి వాడువో కానే కాదు. అందుకనే ఒక భక్తుడు ఈ రీతిగా పడతాడు కదా, మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఉపవాస దినాల్లో ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేయలేని దేవుని దాసులు చెప్తున్నప్పుడు ఎక్కి ఏడుస్తూ ఉంటారు, అయ్యో నాకు ఎవరు లేరు అని. కానీ దేవుడు నీకన్నిటినీ చూసే దేవుడు. అందుకనే భక్తుడు ఈ రీతిగా పడతాడు కదా, ఎక్కి ఏడుపొచ్చినా ఎక్కి ఎంతలు పాలైనాను,
ఎక్కి ఎక్కి ఏడిపి వచ్చిన ఎక్కిరింతల పాలైన మన జీవితంలో దుష్కార్యములు తీసుకోకుండా భ్రష్టులంగా ఉన్నంతసేపు కూడా మందిరంలో ఉపవాస దినాలు, ఎన్ని ఉపవాస దినాలకు వచ్చి ఎక్కి ఎక్కి ఏడిస్తే నీ ప్రక్క వాడికి నువ్వు హేళనైపోతావు తప్ప దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నీ మనసులో ఉన్నటువంటి దుష్కార్యము తీసుకోవాలి. నీ మనసులో ఉన్నటువంటి భ్రష్టమైనటువంటి మనసును కడుక్కోవాలి ప్రేమైన వల్ల. అంతేకాదు ప్రేమైన వల్ల సత్యమైన మార్గంలో నీవు నడవాలి. ఈ రీతిగా నీవు నడిస్తే నీ కన్నీరు తుడిచివాడు నా యేసయ్య. నీ కన్నీరు ప్రియమైన వల్ల తుడిచివాడు నా యేసయ్య. అంతేకాదు ఈ దేశంలో ఉన్న మనము ఎన్నోసార్లు బలహీనమైపోయినప్పుడు, వ్యాధిగ్రస్తమైనప్పుడు నాకు ఎవరు లేరనుకుంటాము. కానీ దేవుడు అంటాడు కదా, వ్యాధి బాధ వారించిన